ఏ సినిమా హీరోలో ఎవరంటే ఇష్టం? పవన్ కళ్యాణ్. సూపర్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పాటలు ఏదైనా పాడతావా మాకోసం? ఓకే. పాడినా. ఓకేనా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, అంటే చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ నాన్నకి ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని తెలుగు మీడియంలోకి వచ్చాం. దీంట్లో పెద్ద రాగం ఉంది, ఈ రాగంలో నేను ఖచ్చితంగా ఇది చేయాలని అనిపించిన సాంగ్ నీకు ఏదైనా? మనకి ఈరోజు ఫ్రేమ్లో ఈ యొక్క ఇంటర్వ్యూలో భాగంగా సాయి దగ్గరికి రావడం జరిగింది. సాయితో పాటు వాళ్ళ అక్క కస్తూరి కూడా ఉంది. కస్తూరి ఆల్సో గుడ్ సింగర్, తనకు కూడా చాలా మంచి పాటలు పాడింది. తనకు కూడా ఈ మధ్య కాలంలో కొన్ని పాటలకు తనకు ఫేమస్ వచ్చింది, తను కూడా ఒక మంచి ఫేమ్లో ఉంది. సాయి, మీ అక్కని ఇంట్రడ్యూస్ చేయి ఒకసారి. తను ఏం చదువుతుంది, నువ్వేం చదువుతున్నావు ఏంటి ఒకసారి అక్క ఎక్స్ప్లెయిన్ చేయి. పేరు వచ్చేసి కస్తూరి. ఓకే. నేను కూడా ఫస్ట్ ఇయర్, అక్క కూడా ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇద్దరు అయిపోయింది ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మంచి మార్క్స్ కూడా వచ్చినాయని విన్నాను, డాడీ చెప్తుంటూ. ఓకే. మీరు ఈ పాటల మీదతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టండి, బాగా చదవండి. అందుపాటు సింగర్గా మీకు మంచి లైఫ్ కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ అక్కతో ఒకసేపు మాట్లాడదాము. అంటే ఫస్ట్ సాయి ఒకసారి లవ్ ఫెయిర్ సాంగ్ పాడిండు. పాడింటే ఒకసారి నాన్న హాయ్, హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి సింగర్స్ సాయి వాళ్ళ చెల్లెలు, అక్కన చెల్లెలు అక్క తన యొక్క ఇన్స్పిరేషన్తో ఆ అమ్మాయి కూడా పాటలు పాడడం స్టార్ట్ చేసింది. కొన్ని పాటలు ఆమెకు కూడా ఫేమ్ తీసుకొచ్చినాయి. తన యొక్క స్కూల్ లైఫ్ గురించి, తన యొక్క వాట్ ఈస్ యాక్టివిటీస్ ఇన్ విలేజ్ అని చెప్పేసి కొన్ని విషయాలన్నీ మనం మాట్లాడతాం అని చెప్పమ్మా. కస్తూరి, నమస్తే. నీకు బాగా ఫేమ్ తెచ్చుకొచ్చిన పాట ఏదమ్మా? మీ అన్నకు, మీ తమ్మునికి చాలా మంచి పాటలు వచ్చినాయి, తనకంటూ ఒక ఫేమ్లో వెళ్ళిపోతున్నాడు. నీకు ఈ మధ్య కాలంలో నీకు వచ్చిన ట్రెండింగ్ సాంగ్స్ అంటే నువ్వు నేర్చుకొని పాడినవి ఏమన్నా? ఈ మధ్యలో అంటే లేదు, అప్పుడు టెన్త్ లో అప్పుడు పాటల పోటీలని పెట్టారు స్కూల్లో, అక్కడ స్టేట్ లో పెట్టిండు. ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి, ఒడ్డు నీడలు తిరిగి వసుదేవుడేడే, యాలారాడే నీలవరుడు, అమ్మల్లే నిజమాయేనేమో, యాలారాడే నీలవరుడు, కొమ కొమ్మ పూలేరి కొమ కింద పోసి, కొమ కొమ్మ పూలేరి కొమ కింద పోసి, కొమ్మ నీడలు తిరిగి కోమారుడేడే, యాలారాడే నీలవరుడు, అమ్మల్లే నిజమాయేనేమో, యాలారాడే నీలవరుడు, మనుమాను పూలేరి మను కింద పోసి, మనుమాను పూలేరి మను కింద పోసి, మాను నీడలు తిరిగి మా దేవుడేడే, యాలారాడే నీలవరుడు, అమ్మల్లే నిజమాయేనేమో, యాలారాడే నీలవరుడు. చాలా బాగున్నావు. ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు కదా, నీకు పలకడానికి ఏమి ఇబ్బందిగా అనిపించదు? ఫస్ట్ లో అనిపిస్తుంది ఇబ్బంది, తర్వాత పాడంగా నీకు అలవాటు అయిపోయింది కదా. ఓకే. ఈ పాటలు పాడడం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? మనం ఒక 1 year అవుతుందా? ఒక 5 years. 5 years అవుతుందా? మీ తమ్ముడు ఫేమ్ లోకి వచ్చి తను ఒక 3 years బ్యాక్ ఫేమ్ లోకి వచ్చి 2 years 3 years అయింది. అంతకు నుంచే పాడుతున్నారు కానీ ఎక్కడ కెమెరాలో వాడలేదు, బయట వాడలేదు. అంటే జనరల్ గా ఇంట్లో. మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అంటే పాడడానికి? కానీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు? మొబైల్లో చూసా, లేకపోతే టీవీ చూసా? మొబైల్లో చూసి నేర్చుకుంటున్నారా? అన్ని యూట్యూబ్ రకరకాల. అట్లా ఈ టాస్క్ నేను తీసుకోవాలా, ఇది పాడాలా అని అనిపించిన పాట నీకు ఏదైనా? ఖచ్చితంగా ఈ టాస్క్ తీసుకొని నేను పాడాలా, దీంట్లో పెద్ద రాగం ఉంది, ఈ రాగంలో నేను ఖచ్చితంగా ఇది చేయాలని అనిపించిన సాంగ్ నీకు ఏదైనా అనిపించిన సాంగ్ అంటే పెద్దగా అంటే సింగింగ్ లో మీరు ఒక దీంట్లోకి వచ్చినారు, నాకు ఈ పాట పాడితే ఖచ్చితంగా నాకు ఇది అవుతుంది, నేను ఈ రాగాన్ని నేను అచీవ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్కూల్లో టాప్ ఎవరు రావాలి,
వాడిని అచీవ్ చేయాలా, నేను ఎగ్జామ్ ఇది కావాలనుకుంటాను కదా అట్లా. అంటే ఫస్ట్ సాయి ఒకసారి లవ్ ఫెయిర్ సాంగ్ పాడిండు. ఉమ్, పాడింటే ఒకసారి నాన్న అన్నాడు అది అట్లా అది ఇట్లా అని. ఉమ్. ఇంకా వానికన్నా నేను మంచి వాడాలని నేను అనుకున్నా. దీన్ని మీకే పోటీ ఇద్దరు ఇంట్లో బాగా. ఓకే, అంటే నేను తీయలేని రాగం ఇది ఏదైనా ఉంటుంది ఇట్లాంటి ఒక టాస్క్ పెట్టుకుంటే కానీ ఇంకా నువ్వు బాగా పాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎవరో పాడిన దాంట్లో ఆ రాగాలే కాకుండా స్పెషల్గా నీకంటూ ఒక సైన్, అంటే నేను ఇక్కడ ఈ రాగం నేను ఇట్లా అందుకున్నాను, ఈ సైన్ ఎవరు అందుకోలేరు అనే లాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మంగ్లీ చాలా చోట్ల చాలా పాటలు పాడింది. ఎగ్జాంపుల్ ఈ రేరా రేరా ఈ పాటలే కాకుండా రామ్లో రామ్లో ఆ పాటలు కూడా మధ్యలో ఒక చిన్న బిట్ వస్తుంది అంతే, ఒక చిన్న బిట్ ఆమె రాగం అట్లా ఏదో ఒక సైన్ నీది ఉండేలాగా నువ్వు అలవర్చుకో, నీకు మంచి లైఫ్ ఉంటుంది. మనం బాగా చిన్న వయసులో మంచి నిర్ణయం తీసుకున్నావు. సింగింగ్లో బాగుంటుంది, కాకపోతే తిరగడానికి ట్రావెలింగ్ ఇదంతా డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది. మామూలు అట్లా అనుకుంటే ఒక జానకి, ఒక బాలసుబ్రహ్మణ్యం వీళ్ళని చూసే వాళ్ళం కాదు. సో మీరు ఈ చిన్న వయసులో ఇట్లాంటి దీనికి ఎన్నుకున్నారు. కేటీఆర్ గారు కూడా తనకు సాయికి ఎట్లా ప్రమోషన్ బాగా ట్వీట్ చేసినారు, నీది కూడా అట్లాంటి ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నీ ఫ్రెండ్స్తో యాక్టివిటీస్, నీ ఎక్కువ నీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీ కాలేజీలో? వైశాలి, నందిని, దొడ్డమ్మ, అఖిల, నవీన. వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటా? వాళ్ళు చాలా నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను వాళ్ళని ఏమన్నా తొందరలో మాట అన్నా కూడా పడతారు అనమాట. పిల్ల అంతేలే అని సీరియస్ తీసుకోకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సెలబ్రిటీగా ఫీల్ అవ్వడం అట్లా ఏమన్నా ఉంటది? ఏం లేదు, మంచిగా ఉంటారు. మీ గురువులు కూడా మీతో మంచిగా స్కూల్ టైంలో కూడా ఎట్లా ఉంటాడమ్మా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మీరు ఇంగ్లీష్ మీడియం చదివినారు కదా చిన్న ఉన్నప్పటి నుంచి, మీకు తాటికుంటలో ఉందా ఇంగ్లీష్ మీడియం? లేదు, తెలుగు మీడియం. తెలుగు మీడియం ఎక్కడికి వెళ్ళి చదువుకుంటుంటారు ఇంగ్లీష్ మీడియం అంటే? ఇంగ్లీష్ మీడియం అంటే అప్పుడు ఐజాలో బిజియారు అంటే 1-2 తరగతులు, 1-2 తరగతులు అక్కడ నేను స్టార్టింగ్ బేసే అక్కడనే వెళ్ళిపోయినాము. దాని తర్వాత తెలుగు మీడియం ఎట్లా వచ్చినారు? అక్కడ నాన్నకి ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఇంకా తెలుగు మీడియం దాకా వచ్చా. అవునవును చెప్పినాడు. సొంత పొలం కూడా లేదు మీకు, కౌలు తీసుకొని చేసుకుంటున్నాము, కొట్టంలోనే నివసిస్తున్నారు. ఆ చిన్న కొట్టంలోనే ఇట్లా మీరు ఆనిముత్యాలు పుట్టడం ఆయనకు అదృష్టం. మీ నాన్నగారు మీ గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. మీ పాటలే తన ఆనందం అనుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఇంటర్ ఇంగ్లీష్ మీడియమే. ఇద్దరు ఇంగ్లీష్ మీడియం? తను తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం. ఎంపీసీ, తను బైపీసీ. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం. ఎంపీసీ బైపీసీ ఈ గ్రూప్స్ తీసుకోవడానికి రీజన్ ఏమి? అట్లానే ఏం లేదు. ఫస్ట్ లో ఏమన్నారంటే, నేను చాలా చోట్ల అడిగాను ఏ గ్రూప్ మంచిగా ఉంటది, ఏది మంచిగా ఉంటది అంటే, కొందరు బైపీసీ అన్నారు, కొందరు ఎంపీసీ అన్నారు. సరే అని ఫస్ట్ లో బైపీసీకే అడ్మిషన్ పెట్టినా. పెడితే అక్కడ జువాలజీ బాటనీ నాకేం అర్థం కాలేదు, అర్థం అయితలేదబ్బా అని ఎంపీసీ పోతే అక్కడ మ్యాథ్స్ కొంచెం బాగానే అర్థం. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ నాకైతే చాలా ఈజీ. చాలా ఈజీ. ఎవరి లైఫ్ లో వాళ్ళకి. ఇప్పుడు నీకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నీ తమ్ముడు పాటలు పాడుతున్నాడు కాబట్టి తన ఇన్స్పిరేషన్ తో నువ్వు పైకి వచ్చినావు. ఓకే, నీకు ఇష్టమైన గురువు ఎవరు మీ స్కూల్ డేస్ లో? గీతా టీచర్. ఎక్కడ అతను మేడం? ఎక్కడ? మల్లకల్లో నువ్వు ఎడ్యుకేషన్ చేసినావా ఇక్కడే? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మల్లకల్. సాయి గద్వాల్. ఓకే, నీకు ఇక్కడ దగ్గర అవుతుందనా? ఒక ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి డిస్టెన్స్? 5 kilometers. ఎట్లా వెళ్ళేసి ఎట్లా వస్తుంది ఊరికి? బస్ వస్తుంది. ఓకేనన్నా. ఇంకా సినిమా పాటలు వీటిపైన కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఏ సినిమా హీరోలో ఎవరంటే బాగా ఇష్టం? పవన్ కళ్యాణ్. సూపర్. పవన్ కళ్యాణ్ పాటలు ఏదైనా పాడతావా మా కోసం? పాడినా. ఓకేనా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం
కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా మీనస్సే నువ్వేనమ్మా, ఓ మిస్సయ్యో రయ్యో, లవ్ వైరస్సే సోకిందయ్యో. సూపర్. థ్యాంక్ యూ. ఓకే. ఎవరైనా సినిమా ఇట్లా నువ్వు పాటలు మంచిగా పాడుతున్నావు కదా, ఎవరైనా సినిమా అవకాశాలు ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? పోతాను. మీ అమ్మ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా? ఓకే. ఎట్లా అంటే యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా నాన్న? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఏదైనా యాక్టింగ్ చేయమంటే చేస్తావా కెమెరా ముందు? ఒకవేళ నీకు అంటే ఇది నేను డైలాగ్ చెప్పగలుగుతాను అంటే ఉన్న కొన్ని డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా చాలా మంది, అంటే ఏదో నీకు నచ్చిన డైలాగ్ ఒక హీరోయిన్ చెప్పేదో ఏదో ఒక డైలాగ్ నాకు ఇది నచ్చింది దాన్ని ప్రాక్టీస్ చేద్దాం అని ఎలా ఉంటుంది కదా, అట్లా నీకు నచ్చిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నందుకు అడుగుతున్నా. ఏదైనా డైలాగ్స్ చెప్తా అంటే చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్. థ్యాంక్ యూ. కానీ మొహమాట పడకుండా కెమెరా ముందు ఫేస్ చేసి మాట్లాడమే పెద్ద విషయం రా. ఓకేమా కస్తూరి, నీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినావు. నీ యొక్క స్కూల్ లైఫ్ ఏంటి, నీ యొక్క కాలేజ్ లైఫ్ ఎట్లా ఉంది, నీకు ఇష్టమైన గురువులు, ప్రతి విషయం డిస్కస్ చేసినావు. ఇంకా పాటల్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎక్కడైనా ఛాన్స్ సినిమాల్లో అవకాశాలు ఉంటే కూడా వెళ్ళండి, మీ నాన్నగారిని తీసుకొని వెళ్ళండి. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మీకు మిమ్మల్ని ప్రోత్సహించే విధంగానే ఉన్నాడు కానీ తగ్గించే విధంగా మీ ఫాదర్ కూడా లేడు. ఇంకొన్ని మీరు సొంతంగా పాడి పబ్లిష్ చేయడానికి ట్రై చేయండి, ఏదైనా నాకు ఏదైనా ఫేమ్ దొరికేలాగా. ఇప్పుడు తనకు ఒక పాట, ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ పాట కావచ్చు, తనకు మంగ్లీ పాట కావచ్చు, మోస్ట్ కనెక్టివిటీ అయిపోయింది. సో నువ్వు ఇప్పుడు ఇందాక సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ కన్నా ఇంకా కొంచెం డిఫరెంట్ సాంగ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సారంగ దరియా పాట ఉండేది, అది ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పాటని కదా. సో అట్లా పెద్ద మనుషుల నుంచి ఏదైనా నేర్చుకున్న పాటలు ఏమైనా ఉంటాయి కదా, వాటిని ఇది చేయడానికి ట్రై చేయి, నీకు ఖచ్చితంగా అయితే మంచి లైఫ్ వస్తుంది అన్న. ఓకేరా, థ్యాంక్ యూ. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అందరి కోసమై జనముల జెండను బట్టాలే, బతుకుల్లో వెలుగుల నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండునెత్తి ఉద్యమ కాగడనెత్తాలే అన్న బయట. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో, నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగుల తినదెందరో, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బ్రతుకు అగ్రకుల విష కౌగిటవడి నలిగిపోవు గద నేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేసిన అకౌంట్, దాంట్లో ఒక సాంగ్ వల్ల నీ ఛానల్ పేరు కూడా చెప్పు. వాళ్ళు సింగర్ సాయిది కూడా ఒక ఛానల్ ఉంది, మధ్యకాలంలో స్టార్ట్ చేసినాడు. కానీ ఈ ఛానల్స్ వీటిల్లో ఎక్కువ దృష్టి పెట్టకుండా నువ్వు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టు, ఇది కూడా నిదానంగా చేసుకుందు.
సరేనా? ఛానల్ నేమ్ చెప్పు ఒకసారి. యూట్యూబ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే సింగర్ సాయి కుమార్ అనే అకౌంట్ ఉంటుంది. ఓకే, ఓకే, అందరూ ఫాలో అవ్వండి. దాంట్లో చూడండి, ఆయన పాడే పాటలు మంచిగా అనిపిస్తాయి. ఓకే, పాడినా సంగతి. కిన్నెర సాని నడక నీకెందుకే అంతటి అలక, నన్ను వదిలేస్తావా కడదాకా తోడై రాక, బతుకే బరువైపోగా మిగిలున్నా ఒంటరి శిలగా, మన భాషగా ఊసులు అన్నీ కరిగాయా కలగా, ఎన్నెన్నో జన్మల దాకా ముడివేసిన మన అనుబంధం తెగిపోయిందంటే నమ్మదుగా నా ప్రాణం, ఆయువుతో ఉన్నది అంటూ ఇంకా ఈ నా దేహం, తను కూడా క్షేమంగా ఉన్నట్టే నా ప్రాణం, ఈ ఎడబాటే ఆరదిగా చేస్తా. ఈ సాంగ్ అన్న ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చాలా మంచి ఫేమస్ అయింది. ఈ అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బ్రతుకుల్లో వెలుగుల నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. ఓకే, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పెగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బ్రతుకుల్లో వెలుగుల నింప బహుజనవాదం ఎత్తాలే, ఈ ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దులు దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల దలిసి నీలి వందనామంటూ చరితను రాసిన గొప్ప మానీయుల కలలేగంటూ, పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలో, అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బ్రతుకుల్లో వెలుగుల నింప బహుజనవాదం ఎత్తాలే. ఓకే సాయి, ఈ పాట పాడింది ఎవరు సాయి? ఈ రాంబాబు అన్న వాడు. ఇప్పుడు లేటెస్ట్, ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ లో రాంబాబు అన్న కావచ్చు, లేకుంటే యశస్వి కావచ్చు, కొంతమంది డి జూనియర్స్ సింగర్స్ లో దాంట్లో పాడిన వాళ్ళు ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలనుకుంటే ఎవరిని తీసుకుంటావు సాయి నువ్వు? ఇప్పుడు డి జూనియర్స్ అయితే పవన్ కళ్యాణ్ అన్నను గారు, ఆయన బాగా పాడతాడు. ఆయన వాడిన పాట ఏదన్నా నీకు నచ్చింది? అంటే ఆయన ఇప్పుడు సినిమాల సాంగ్సే పాడతారు. పాడే నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా అన్న. ఈ సాంగ్ అయితే అన్న వాడిండు, బాగా నచ్చింది డి జూనియర్స్ లో. పాత మనకి బాలసుబ్రహ్మణ్యం కానీ, ఇప్పుడు సిద్ శ్రీరాము, వీళ్ళలో నీకు ఇన్స్పైరింగ్ అనుకుంటే ఎవరిని? ఇప్పుడు సిద్ శ్రీ ఇద్దరు బాతారు సేమ్. ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేసినావా ఈ సిద్ శ్రీరామ్? ఒకటి ఏదైనా వాడతావా సిద్ శ్రీరామ్ పాట? చిన్న బిట్టేవాడు, ఒక 2 లైన్లు చాలు. మనసారా చెలితారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే, ఏ 100 కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నారాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఓకే సాయి, ఓకే, చాలా పాటలు, మంచి పాటలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేసినావు. వ్యూవర్స్ కి అందరికి కూడా మంచిగా నిన్ను ఇన్స్పైరింగ్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వరకు నువ్వు ఇన్స్పైరింగ్ గా తీసుకుని కొన్ని పాటలు పాడినావు, ఇప్పుడు నిన్ను ఇన్స్పైరింగ్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే వ్యూవర్స్, సాయికి చక్కని గొంతు ఉంది, తను ఎంతో మంచి పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తున్నాడు. పాటలన్నీ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు కూడా సాధ్యపడని పాటలు, బుక్ తిప్పుకోలేని, ఎంతైతే చిన్న వయసులో పిట్ట కొంచెం కూతగనం అనేలాగా
చాలా చక్కటి పాటలతో ఎంటర్టైన్ చేసే దీంట్లో ఉన్నాడు. ఇతని యొక్క టాలెంట్ని కొత్తగా అప్కమింగ్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే కూడా వినియోగించుకోండి. అతని కాంటాక్ట్ నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాము, డిస్ప్లే పైన కూడా పెడతాము. అతన్ని కాంటాక్ట్ చేయండి. సాయి, ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి పాటలు పాడినావు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఉద్యమాల పట్ల నీకు మంచి అవగాహన, కొన్ని విషయాలు ఈ చిన్న ఏజ్లో, ఈ ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఏజ్లో ఇట్లాంటి థాట్స్ ఇవన్నీ ఇట్లా పాడాలనే ఈ ఆసక్తి ఉండడం చాలా తక్కువ. నువ్వు ఇంకా ఇట్లే ముందుకు వెళ్ళాలా. ఈ దళిత జాతి బిడ్డలకు నేను నీ దగ్గర నుంచి మంచి నిన్ను ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఫ్యూచర్లో వస్తారు ఖచ్చితంగా. నువ్వు ఇప్పుడు కొన్ని ఇన్స్పైర్గా తీసుకొని పాటలు పాడుతున్నావు, నిన్ను కూడా ఇన్స్పైర్గా తీసుకుంటారు. మంచి మంచి సాంగ్స్ నీ నుంచి రావాలని కోరుకుంటున్నా. ఇంకా వేలుంటగిన ఏమైనా పాత పాటలు మన అంబేద్కర్ గారి కానీ అవన్నీ ఒకసారి ఇంట్లో కూర్చొని నువ్వు రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయి. వాటిని ఇంకా ఆధారంలోకి తీసుకురావడానికి ట్రై చేయి. దాంతోపాటు పాత విలేజ్లలో కొన్ని పాడే పాటలు ఉంటాయి, వాటిపైన మంచి ఫోకస్ పెట్టు. ఓకే అన్న, తప్పకుండా. ఈ దాసనారాయణ పాటలు కానీ సో మెనీ ఆఫ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, బాయ్. ఓకే అన్న. అందరూ ఆర్వి ఇంటర్వ్యూస్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఆర్వి ఇంటర్వ్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.